ఎన్నికల వ్యవస్థలో జవాబుదారీతనం లోపించిందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. మహారాష్ట్ర ఎన్నికల్లో జరిగిన అక్రమాలను ఈసీ దాస్తోందని విమర్శించారు. అవినీతి జరగకుంటే తామడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలన్నారు. మహారాష్ట్రలో 5 ఏళ్లలో కొత్తగా 31 లక్షల ఓటర్లు చేరితే ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ మధ్య 5 నెలల్లో 41 లక్షల ఓట్లు ఎలా వచ్చాయన్నారు విపక్ష నేతలు. ఎన్నికల వ్యవస్థపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, ఏడాది జరిగే బీహార్ ఎలక్షన్లోనూ అదే జరుగుతుందన్నారు. ముందుగా ఎలక్షన్ కమిషన్లో అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తర్వాత ఫేక్ ఓటర్లను ఎంటర్ చేస్తారన్నారు. ఓటింగ్ శాతం పెరిగినట్లు చూపిస్తారని చెప్పారు. నెక్స్ట్ స్టెప్ లో బీజేపీకి అవసరమైన చోట బోగస్ ఓట్లు వేయిస్తారని, తర్వాత సాక్ష్యాలను దాస్తారన్నారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఇలానే గెలిచిందంటూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలను ఈసీ దాస్తుందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ తాము రాసిన లేఖలను బహిర్గతం చేయడం సరైంది కాదన్నారు. ఎన్నికల సంఘం తప్పించుకోకుండా తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలన్నారు. మహారాష్ట్రతో సహా అన్ని రాష్ట్రాలకు చెందిన ఓటర్ జాబితాలను బహిర్గతం చేయాలన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ బూత్ల సీసీ ఫుటేజ్ విడుదల చేయాలన్నారు. నిజం చెప్తే ఈసీపై విశ్వసనీయత పెరుగుతుందంటూ ఎక్స్లో పోస్టు చేశారు రాహుల్ గాంధీ. మహారాష్ట్రలో 5 ఏళ్లలో 31 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. కానీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల మధ్య 5 నెలల్లో 41 లక్షల మంది కొత్త ఓటర్లు ఎలా వచ్చారని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం వాస్తవాలు దాస్తోందన్నారు. రాహుల్ గాంధీ రాసినట్లుగా ప్రచారం చేస్తున్న లేఖను ఖండించారు. ఆ లేఖను ఎన్నికల కమిషన్ కు ఎవరు రాశారో తెలియదన్నారు. ఎందుకంటే ఆ లేఖపైన రాహుల్ గాంధీ సంతకం లేదన్నారు ఖేరా. అగర్ విశ్వసనీయత హోతీ తో ఖుల్కర్ జవాబ్ దేతే और हमारे सवाल बड़े स्पष्ट हैं. 5 साल में 31 लाख वोट्स बढ़े, नए वोट जुड़े महाराष्ट्र में, लेकिन लोकसभा और विधानसभा के बीच जो 5 महीने थे उसमें नए 41 लाख वोट कहां से आए? पहला सवाल. दूसरा सवाल, आपका प्रोविजनल वोटर टर्नआउट आप बताते हैं 58%, 58.73%, और फाइनल वोटर टर्नआउट आप 66% ले जाते हैं. तो ये 8% कहां से आए? భారత్ ఉగ్రవాదాన్ని సహించదన్నారు శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది. భారత్ సహనశీల దేశమన్నారు. జర్మనీలో ఆల్ పార్టీ ఎంపీలతో కలిసి పర్యటిస్తున్న ఆమె ఆ దేశ అధికారులకు ఆపరేషన్ సింధూర్పై వివరించారు. భారత్ మహాత్మా గాంధీ, బుద్ధుడు జన్మించిన దేశమన్నారు. అయితే అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోదన్నారు ప్రియాంక చతుర్వేది. India is a tolerant nation. Absolutely, we are a tolerant nation. We are the land of Mahatma, we are the land of Buddha. But we are also the land of Krishna, which I said in my very first speech which I made in Paris. जब जब अधर्म होगा, धर्म स्थापित करने के लिए अगर हमें लड़ाई लड़नी पड़ेगी, आतंकियों से लड़ना पड़ेगा, हम वो लड़ाई लड़ेंगे और हम बिल्कुल नहीं झिझकेंगे. ये हमारा देश का संदेश रहा है, सदियों से रहा है, सेंचुरीज से रहा है. ప్రధాని మోదీ సర్కార్ దేశ రక్షణను గాలికొదిలేసిందన్నారు ఇండియా కూటమి నేతలు. ప్రధాని మోదీ ఎన్నికల ప్రసంగాలు మానుకొని ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలన్నారు విపక్ష నేతలు.